బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే వర్షం పడుతుండగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రోడ్లన్నీ నీటితో నిండిపోయి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంటున్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే వర్షం పడుతుండగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రోడ్లన్నీ నీటితో నిండిపోయి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలపడం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కదా, అవి ఏ ప్రాంతాలు? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే నిన్న మనం చూసినట్లయితే కూడా ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దాని పరిసర ప్రాంతాల్లో మనకు బంగాళాఖాతంలో మనకి ఏర్పడినటువంటి ఆవర్తనం అనేది బలహీనపడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక నిన్న రాత్రి మనం చూస్తున్నట్లయితే కూడా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, ఇటు హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, ఆదిలాబాద్, ఈ జిల్లాలలో ప్రధానంగా నిజామాబాద్, ఈ జిల్లాలలో మనకు మోస్తరు వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ప్రధానంగా సంగారెడ్డిలో మనకు నిన్న 10.55 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అంటే అక్కడ ఒక్క చోటనే మనకు భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే మిగతా జిల్లాలలో అయితే మనకు మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. దీంతో పాటు రానున్న 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని, ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మనం చూస్తున్నట్లయితే కూడా ఈ రానున్న 2 రోజుల పాటు కూడా ఆకాశం మేఘావృతమై మనకు చల్లని వాతావరణం ఉండటంతో పాటు ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రానున్న 4-5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకైతే ప్రస్తుతం ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయలేదు, కానీ అక్కడక్కడ మనకు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కూడా ఓ మోస్తారుగా అయితే మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.